హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నాం. మీకు ఇక్కడనైతే కనిపిస్తుంది చూడండి, రాగానే మొత్తం వీడియోలో రోడ్లు ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారేమో. అవును, మేము ఇక్కడైతే నాకైతే ఎగ్జామ్స్ ఉండే, ఒక 6 ఎగ్జామ్స్ ఉండే. ఎగ్జామ్స్ గురించి అయితే మేము సిద్దిపేటకి వచ్చాము. ఇంకా అక్కడనే సిద్దిపేట నా ఎగ్జామ్ సెంటర్ పక్కనే కోమటి చెరువు అవుతుంది. ఇంత దూరం వచ్చినాం కదా, పిల్లలతో మంచిగా వెళ్ళాలని ఇక్కడనైతే కోమటి చెరువు చూడడానికి అయితే వచ్చినాము. నేను, మా ఆయన, తర్వాత 2 పిల్లలము. ఇది 5th డే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఫుల్ వర్షము, ఇంకా వర్షం వస్తున్నా సరే ఇప్పటివరకు నేను ఎగ్జామ్స్కి అయితే వెళ్తున్నా. ఇయర్లీ 6 ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నా, కానీ ఎప్పుడు అంత పక్కనే ఉన్న కోమటి చెరువుకి మాత్రం వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్దామన్నా పిల్లలతోనే తర్వాత వెళ్దాము అన్నట్టు ఇంకా ఊరుకొని అయిపోయినాము. ఇప్పుడైతే 5th డే అనమాట, ఎగ్జామ్ రాసేసినాం. ఫుల్ వర్షము పైనుండి, ఇంకా మా వాడికైతే పిల్లలు మేమైతే ఇంకా స్వెటర్స్ వేసుకొని వెళ్ళినాం. ఫుల్ చలి, వర్షము, ఫుల్ చల్ల గాలి వస్తున్నది అనేసి అయితే వెళ్ళినాం. మీకు ఇక్కడ రోడ్ పైన కూడా వాటర్ కనిపిస్తున్నాయి చూడండి వెళ్తుంటే, ఎంత బాగుంది. ఇదైతే ఎంట్రీ అనమాట, మనము కోమటి చెరువు చూడడానికి వస్తున్నాము. చూస్తూ ఉండండి మన వీడియోని. ఇంకా శాండీ అయితే ఎట్లా వెళ్తున్నాడు చూడండి. ఇక్కడైతే డైనోసార్ అదేదో ఉన్నట్టుంది, కోమటి చెరువు పార్క్ అని మీకు కనిపిస్తున్నది చూడండి. బోర్డు కూడా ఇక్కడ వెల్కమ్ బోర్డు కూడా ఉంది, ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి చూడడానికి. పిల్లలను తీసుకొని వెళ్ళడానికి అయితే బాగుంది లోపట. ఇంకా మా వాడిని అయితే ఇక్కడ ఫోటో దిగు అని చెప్పేసి అయితే అడుగుతున్నాను. ఎల్లురా దగ్గరికి వెళ్ళి ఫోటో అయితే దిగు అని అంటే, వాడైతే ఇంకా మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫుల్ వర్షము, తర్వాత గాలి, ఆ గాలి సౌండే ఎక్కువ ఉన్నది, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేకపోతే అక్కడ ఉన్న వాయిసే పెట్టేస్తుండే. ఇక్కడనైతే మా ఆయన అయితే టోకెన్ తీసుకుంటున్నాడు. లోపలికి మనకి వెళ్ళాలంటే టోకెన్ తీసుకోవాలంట. ఇక్కడ డైనోసార్ చూడండి. ఇంకా టోకెన్ తీసుకొని అయితే మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఎంట్రీలోనే మనకైతే ఇక్కడ బతుకమ్మ అయితే కనిపిస్తున్నది చూడండి. బతుకమ్మ ఎత్తుకొని అక్కడ నిల్చొని విగ్రహం అయితే ఇంకా వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉన్నది, అమ్మో చాలా బాగుంది చూడడానికి. నేనైతే ఫస్ట్ టైము. ఇక్కడ మనకు పక్కనే అయితే మీకు షాప్ కనిపిస్తుంది చూడండి. పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా, ఇంకా కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ ఇదంతా పిల్లలకు ఆడుకోవడానికి బాగుంది. ఇక్కడ వర్షం చినుకులు కూడా వస్తున్నాయి చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది కెమెరాలో అక్కడక్కడ. పిల్లలకి ఇక్కడనైతే గేమ్స్ ఆడుకోవడానికి బాగుంది. పిల్లలకైతే టైంపాస్ మంచి, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు కూర్చోడానికి అవి కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. అవి ఫ్రూట్స్తో ఉన్నాయి అన్నమాట. ఇంకా ముందు వరకు ఉంటుందా? అందులోకే నెక్కి ఇట్లా దిగాల. ఇచ్చుడు మమ్మీ, ఇచ్చుడిగా లడ్డులు. అన్న వచ్చి జరుగుతుంది, మెల్ల మెల్ల చెల్ల కాలే చెల్ల.
చెప్పులు తీసేసేయి, చెప్పులు తీసేసేయి నాన్న. ఇటు పడేసే చెప్పులు. మమ్మీ లే ఆడుకో. దా 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 లాంటిలో దా దా శాండ్విలు. శాండీ నువ్వు కూడా ఎక్కురా. దా 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 వాణి కూడా రమ్మను. మమ్మీ నువ్వు దా. మమ్మీ ఆగురా. అమ్మయ్యా కానీ బట్టలు పచ్చిగా అయిపోతున్నాయి రాని. వాటర్ శాండీ జారుతుంది, నువ్వు కథలు పడకు నానా. ఇట్రా శాండీ, బట్టలకు పచ్చిగా అవుతాయి. ఇట్రా శాండీ జారుతుంది. ఒక్క నిమిషం ఇది చూడండి. ఇటు భయం అవుతుందా? వాటర్ ఉన్నాయి, జారుతుంది. శాండీ ఇక్కడ నుంచి రావాలి. శాండీ నుంచి రా. పచ్చిగా ఉన్నాయి రాని. వద్దు 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 ఆగు. రండి రండి. లడ్డు మెల్లగా. శాండీ జరుగు.
ఇవి మంచిగా ఉన్నాయి కదా శాండీ కూర్చోనీకి. బాగానే దూరం వచ్చినాము కదా, మస్తు దూరం వచ్చినాం. రోజు వద్దామా? రోజు వద్దాం తీ. యాపిల్ గిదిగో. యాపిల్ కాదు అది దానిమ్మ, పొమగ్రానెట్. బనానా కాదు, ఇది పపాయ. ఇది పపాయ. కూర్చోడానికి ఒక్కొక్క ఫ్రూట్ ఎంత బాగుందో. ఇక ఇది పపాయ. అది యాపిల్. పపాయ పపాయ. ఇది యాపిల్. యాపిల్ తర్వాత ఏముంది? బనానా ఉందనుకుంటా. బనానానేనా? బనానా తర్వాత ఏముంది? వాటర్ మెలన్. ఇది బనానా. బనానా నడువిగా చాలిగా వద్దు. ఏమొద్దు ఇక, వర్షం వస్తుంది. నడువు, ఈయనే ఉంటావా? మళ్ళీ రేపు వద్దాంలే, రేపు ఎగ్జామ్ ఉందిగా. ఇంట్లో ఎవరైనా బర్త్డేలు అవి ఉంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఈ రూమ్ గేమ్స్ అదేనా?